హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. సునీతా విలియమ్స్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. సునీతా లిన్ సునీ విలియమ్స్ ఒక అమెరికన్ వ్యోమగామి, మాజీ యు.ఎస్. నేవీ అధికారి మరియు అత్యధిక అనుభవజ్ఞులైన అంతరిక్ష ప్రయాణికులలో ఒకరు. ఆమె చాలా రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు, అనేక అంతరిక్ష నడకల్లో స్పేస్ వాక్ పాల్గొన్నారు మరియు అంతరిక్షంలోనే మారథాన్ కూడా పూర్తి చేశారు. ఆమె విద్య, కెరీర్ మరియు జీవిత విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సునీతా విలియమ్స్ చిన్ననాటి జీవితం మరియు కుటుంబం. సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 19, 1965న ఓహియోలోని యూక్లిడ్లో జన్మించారు. అయితే, ఆమె తన స్వస్థలంగా మసాచుసెట్స్లోని నీడమ్ అని చెబుతూ ఉంటారు. ఆమె తండ్రి దీపక్ పండ్యా గుజరాత్, భారతదేశానికి చెందిన న్యూరానాటమిస్ట్ కాగా, తల్లి ఉర్సులిన్ బోన్నీ పండ్యా స్లోవేనియన్ వంశానికి చెందారు. ఆమెకు జై థామస్ అనే అన్నయ్య, దీనా ఆనంద్ అనే అక్క ఉన్నారు. భారతీయ, స్లోవేనియన్ వారసత్వాన్ని సునీతా గర్వంగా చాటి చెబుతూ ఉంటుంది. అంతరిక్ష ప్రయాణాల సమయంలో ఆమె స్లోవేనియన్ జెండా, సమోసాలు మరియు స్లోవేనియన్ సాసేజ్ను, వినాయకుడి ప్రతిమ, భగవద్గీత కూడా తీసుకెళ్లారు. సునీతా విలియమ్స్ విద్యా ప్రస్థానం. 1983లో నీడమ్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1987లో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ నుండి ఫిజికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సునీతా విలియమ్స్ వయస్సు. సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 19, 1965లో జన్మించారు. ప్రస్తుతం ఆమె 59 సంవత్సరాల వయస్సు. సునీతా విలియమ్స్ జాతీయత. సునీతా విలియమ్స్ ఒక అమెరికన్ వ్యోమగామి మరియు యు.ఎస్. నేవీ నుండి రిటైర్ అయిన అధికారి. భారతీయ మరియు స్లోవేనియన్ మూలాలున్న ఆమె, మహిళల్లో అత్యధిక అంతరిక్ష నడక సమయం గడిపిన రికార్డు సాధించారు. సైనిక సేవా ప్రస్థానం. సునీతా విలియమ్స్ 1987లో యు.ఎస్. నేవీలో అధికారిగా చేరారు. 1989లో హెలికాప్టర్ పైలట్గా శిక్షణ పొంది, ఆపరేషన్ డెజర్ట్ షీల్డ్, ఆపరేషన్ ప్రొవైడ్ కంఫర్ట్ వంటి ప్రాముఖ్యత కలిగిన మిషన్లలో పాల్గొన్నారు. 1992లో హరికేన్ ఆండ్రూ సహాయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. నేవీలో తన సేవాకాలంలో 30కి పైగా వేర్వేరు రకాల వైమానిక వాహనాలలో 3000 గంటలకు పైగా గాల్లో గడిపారు. 2017లో యు.ఎస్. నేవీ నుంచి రిటైర్ అయ్యారు. వ్యోమగామిగా కెరీర్. 1998లో సునీతా విలియమ్స్ జాన్సన్ స్పేస్ సెంటర్లో వ్యోమగామిగా శిక్షణ ప్రారంభించారు. అనేక అంతరిక్ష ప్రయాణాల్లో పాల్గొని, రికార్డులను నెలకొల్పారు. ఎక్స్పెడిషన్ 14 మరియు 15, 2006 నుండి 2007. 2006 డిసెంబర్ 9న స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా అంతరిక్షానికి వెళ్లారు. మొదటిసారి స్పేస్ వాక్ నిర్వహించారు. 2007 ఏప్రిల్ 16న అంతరిక్షంలోనే బోస్టన్ మారథాన్ పూర్తి చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఎక్స్పెడిషన్ 32 మరియు 33, 2012. 2012 జూలై 15న రష్యన్ సోయూజ్ రాకెట్ ద్వారా రెండోసారి అంతరిక్ష ప్రయాణం చేశారు. ఎక్స్పెడిషన్ 33కు కమాండర్గా వ్యవహరించిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. 2012 నవంబర్ 19న భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష నడక, స్పేస్ వాక్, రికార్డులు. 9 అంతరిక్ష నడకలు నిర్వహించారు. మొత్తం 62 గంటలు 6 నిమిషాలు స్పేస్ వాక్ గడిపారు. 2017 వరకు మహిళల్లో అత్యధిక స్పేస్ వాక్ సమయం రికార్డు తనదే. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్. 2015 ప్రస్తుతం. 2015లో నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా సునీతా విలియమ్స్ను బోయింగ్ CST-100 స్టర్లినెర్లో తొలి మానవ మిషన్కు ఎంపిక చేశారు. ఈ మిషన్ అనేక ఆలస్యం తరువాత 2025 మార్చి 18న తిరిగి భూమికి చేరుకుంది. సునీతా విలియమ్స్కు లభించిన పురస్కారాలు. సునీతా విలియమ్స్ తన అసమాన కృషికి అనేక పురస్కారాలను అందుకున్నారు, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్, లెజియన్ ఆఫ్ మెరిట్, నేవీ కమండేషన్ మెడల్, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం, గుజరాత్ టెక్నాలాజికల్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్, స్లోవేనియా ప్రభుత్వం నుండి గోల్డెన్ ఆర్డర్ ఫర్ మెరిట్స్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వ ప్రతిభా పురస్కారం, నేవీ మరియు మెరైన్ కార్ప్స్ అచీవ్మెంట్ మెడల్. అంతరిక్ష అన్వేషణలో ప్రతిభకు పతకం రష్యా ప్రభుత్వం అందజేసింది. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.